అదిగో కడపూర ధ్వని మ్రోగు వేళాయను, నా ప్రాణనాథ నీరాకకై నేను వేచియున్నాను. నా జీవదాత నా జీవదాత నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను. నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను. రెండు రాకడకు సిద్ధపడుచున్న ప్రియమైన సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు. బాగున్నారా? మీ సమస్య ఏదైనా నాకు తెలియచేయండి. ఈరోజు బైబిల్లోంచి ఒక అద్భుతమైన అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఒలివల తోటలో సంఘ సిద్ధపాటు. ఏదైనా వనంలో మొట్టమొదటి ఏం జరిగింది? అసలు ఎక్కడ పాపం అనేది ప్రారంభించబడింది? దాన్ని క్రీస్తు ఎలా దాని నుంచి మనకు విడుదలనిచ్చాడు అనేది ఈరోజు అంశమై ఉన్నది. బైబిల్ గ్రంథంలోంచి ఆదికాండం 3వ అధ్యాయం 18వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. అది ముండ్ల తుప్పలను గచ్చపోతలను నీకు మొలిపించను, పొలంలోని పంట తిందువు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తిందు. యాలయనగా నేల నుండి నువ్వు తీయబడుతూ గనుక నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. ఇక్కడ దేవుడు మొట్టమొదటిసారిగా మానవుడు చేసిన పాపానికి ఇక్కడ శాపాన్ని ఇచ్చాడు. ఆ శాపాన్ని ఇచ్చినప్పుడు ఇక్కడ మరో మాట చెప్తున్నాడు, అది ముండ్లు తుప్పలను గచ్చపోతలు నీకు మొలిపించును. ఈ ఆదికాండం 3:18 వచనం ముళ్ళ కంప అనేది ఇక్కడ ప్రారంభించబడింది. నీవు చెమటతోనే బ్రతకాలి. చెమట కార్చకుండా నీకు కడుపు నిండా ఆహారము దొరకదు. నీ కుటుంబాన్ని పోషించుకోవడం కోసం నీవేం చేయాలి? శ్రమ పడాలి అన్నాడు. అయితే దీన్ని క్రీస్తు ఈ ముళ్ళకంపను తొలగించడం కోసం ఆయన యోహాను సువార్త 19వ అధ్యాయం 2వ వచనంలో ముండ్ల కిరీటాన్ని ధరించి ముండ్లను తొలగించాడు. నీ జీవితంలో మానసికమైన ఒత్తిళ్ళు, ముండ్లు, పాపపు తలంపులు, చెడు తలంపులు ఇవన్నీ దేనివల్ల వస్తున్నాయి అంటే అది ఆది తల్లిదండ్రులు చేసిన ఆ చెడు పాపము తలంపులుగా మన జీవితాలను ఏడిపిస్తూ ఉన్నాయి. దీన్ని తొలగించడానికి క్రీస్తు ముళ్ళ కిరీటం ద్వారా దీన్ని ఏం చేశాడు? తొలగించాడు. ఆదికాండము 3:24లో 23లో ఏముంది? దేవుడిని యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదెను తోటలో నుండి అతన్ని పంపివేసెను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలను నిలబెట్టాడు. అంటే 2 దూతలను, 2 కెరూబులను అక్కడ నిలబెట్టాడు. అక్కడ 2 ఉన్నారు. యేసు ప్రభు శిలువ వేసినప్పుడు కూడా ఇక్కడ కూడా 2 దేవదూతలు ఇక్కడ కూడా ఉన్నారు. చూడండి, యోహాను సువార్త 19:47 వచనం. ఆయనను శిలువ స్థలములో ఒక తోట ఉండెను, ఆ తోటలో ఎవడను ఎప్పుడునూ ఉంచబడిని క్రొత్త సమాధి ఒకటి ఉండెను. ఇక్కడ ఒక కొత్త తోట అనేది మనకు కనబడుతుంది. ఇది ఒలివల తోటలోనే క్రీస్తు మోకరించి ప్రార్థన చేశాడు. ఏదైనా వనాన్ని ఆది తల్లిదండ్రులు పాడు చేస్తే ఇప్పుడు ఆ ఏదైనా వనాన్ని శుద్ధి చేయడం కోసం, మానవ నిర్మాణంలో ఉన్న పాపాన్ని తొలగించడం కోసం ఒలివల తోటలో దాన్ని ప్రాయశ్చిత్తం చేస్తున్నాడు. ఒలివల తోటలోనే చివరి రాత్రి సాతాను తల అక్కడే చితగొట్టాడు. చాలామంది శిలువలో అంటారు, కాదు, ఒలివల తోటలోనే ఆయన సాతాను తల చితగొట్టాడు. యేసు ప్రభు 3 ప్రాంతాల్లో రక్తం చిందించినట్లు, ఆయన బాలుడుగా ఉన్నప్పుడు యెరూషలేము నగరాన్ని శుద్ధి చేసినట్లు పండితులు చెప్తూ ఉన్నారు. రెండోది, ఒలివల తోటలోనే ఆయన చెమట రక్తపు బిందువుల వలె కింద పడ్డది. అంటే మానవుడు చెమట కార్చాలని శపించాడు. మానవుడు చెమటను తొలగించి ఆయనే చెమట కార్చాడు, ఆయన రక్తాన్ని కార్చాడు. ఈనాడు చాలామందికి చెమట అనేది తెలియదు. ఉద్యోగం చేసిన వాళ్ళు ఏసీలో వెళ్తారు,
ఉద్యోగం ముగించుకొని ఇంటికి వస్తారు, ఏసీలోనే కూర్చుంటారు. వాళ్ళకి చెమట తెలియదు. వారు ఎక్కే కారు, వాళ్ళు చేసే ప్రయాణంలో ఏసీ ఉంది, వాళ్ళ ఇంట్లో ఏసీ ఉంది, మందిరంలో ఏసీ ఉంది, వాళ్ళు చేసే ఆఫీసులో ఏసీ ఉంది. మరి ఏసీ లేకుండా పనిచేసే వాళ్ళు ఎవరు? కష్టజీవులు ఉన్నారు, పేద ప్రజలు ఉన్నారు. వాళ్ళు చెమటతోనే వాళ్ళు ఆరంభిస్తారు, చెమటతోనే రాత్రి స్నానం చేసి ముగిస్తారు. పాపం వాళ్ళ జీవితం అంతా కూడా చెమటే. అయితే దేవుడు ఇక్కడ ఇస్తున్న ఓ అద్భుతమైన మాట ఏమిటంటే, పేదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీద అన్నాడు. ఎందుకంటే గనుల్లో చెమట లేదు, పేదల్లో చెమట ఉంది. అందుకని ఈ పేదలైన వాళ్ళు ఏం చేస్తున్నారు? వారి ఆస్తులు, వారికి ఉన్న అంతస్తులు, వారికి ఉన్న డబ్బును దానం చేసి విడిచిపెట్టి కష్టపడి పని చేస్తూ ఉన్నారు. చాలామంది ఈరోజు రిక్షాలు తొక్కుతున్నారు, ఆటోలు నడుపుతున్నారు. చాలామంది వాళ్ళు ఎవరో తెలుసా అంటే బాగా చదువుకున్న వాళ్ళే. ఈనాడు చిన్న సంఘం కట్టుకొని పేదవాళ్ళగా చాలామంది అవుతున్నారు. వాళ్ళు ఎవరో తెలుసా అండి? మంచి ఎంప్లాయీస్, గొప్ప ఎంప్లాయీస్. మీకు తెలియదు కానీ నాకు తెలుసు. చాలామంది ఎంప్లాయీస్ చిన్న పూరి గుడిసెలో ఓ దైవజనుడు సేవ కొనసాగిస్తూ ఉన్నాడు. ఆయన చూస్తే నాకు ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే అతను కోట్లాది ఆస్తిని దానం చేశాడు. తనకి ఇల్లు, తనకున్న ఉద్యోగం, తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టాడు. పాపం చిన్న బోర్డింగ్ స్కూల్లో పిల్లల్ని వేసి చదివించుకుంటున్నాడు. ఎంత కష్టమో తెలుసు అండి. అతనికి సరైన ఇల్లు లేదు, సరైన మందిరం లేదు, కన్నీళ్ళతో జీవిస్తున్నాడు. కానీ అతని ఉద్యోగాన్ని కానీ విడిచిపెట్టకపోతే, అతనుకున్న ఆస్తిని కానీ విడిచిపెట్టకపోతే, అతనుకున్న లగ్జరీ లైఫ్ని విడిచిపెట్టకుండా ఉన్నట్లయితే ఈనాడు కార్ల మీద తిరిగే ఏ దైవజనులు కూడా వాళ్ళ ముందు పనికిరారు. కానీ కార్ల మీద వెళ్ళే ఈ దైవజనులు, ఆస్తులున్న ఈ దైవజనులు ఏ పేదవాడిని గుర్తించడం లేదు. అందుకని అది పాపం, అది వాళ్ళకు శిక్ష ఉంటుంది. రేపు తీర్పులో, ర్యాప్చర్ తర్వాత వాళ్ళు తీర్పులో నిలబడవలసి ఉంటుంది. ఎందుకంటే నువ్వు దేని స్థితి నుంచి రాలేదు. సేవకు దరిద్రుడిగా నువ్వు ఉన్నావు, నేను నిన్ను దీవించాను. ఎందుకో తెలుసా? దీనులు సహాయం చేస్తావని. కానీ ఆ సేవకుడు దరిద్రుడు అనిపించాడు చూడు, అతను నిజంగా నీలాంటి వాడు కాదు. ఆ దీనత్వంలో ఉన్న ఆ సేవకుడు ఘనుడు, అతను ఉన్నతమైన ఉద్యోగి. అతను లక్షలాది ఆస్తిని వదిలేశాడు, ప్రాపర్టీని వదిలేశాడు, కుటుంబాన్ని దేని స్థితిలో, పెంచుకోలేని స్థితిలో అతను న్యాయంగా, ధర్మంగా, నీతిగా, నా యెడల యథార్థంగా జీవించాడని ఈనాటి సంఘాలన్నింటినీ కూడా దేవుడు గద్దించిపోతున్నాడు. ఎందుకంటే సంఘాల్లో ఉన్న వాళ్ళందరూ దీవించబడ్డారు. ఆ దీవుని ఎందుకు దేవుడు దీవించాడు? లేని వాళ్ళకి సహాయం చేయమని. కానీ అది జరగడం లేదు. ఈ ప్రపంచంలో అన్యాయం జరుగుతుంది. దీనులకు, విధురాళ్లకు, దిక్కులేని వారికి, అనాథైన పిల్లలకి అన్యాయం జరుగుతుంది. చాలామంది అంటారు మేము అనాథ ఆశ్రమం పెట్టి పోషిస్తున్నామంటారు. ఏం కాదండి, అదంతా మోసం. కొందరు మాత్రమే న్యాయంగా వ్యవహరిస్తున్నారు. ఎక్కువ మంది దోచుకుంటున్నారు. పేద ప్రజల పేరు చెప్పి, అనాథుల పేరు చెప్పి, తల్లిదండ్రులు లేని వారి పిల్లల పేర్లు చెప్పి, విధురాళ్ళ పేరు చెప్పి, ఓల్డ్ హోమ్స్ అని పేరు చెప్పి కోట్లు దోచుకుంటున్న క్రైస్తవులకు ఖచ్చితంగా తీర్పు అందే. ఆ తీర్పు దినాన ప్రత్యక్షంగా దేవుడు నన్ను నిలబెడతాడు. ఎందుకో తెలుసా? నేను బొంబాయి నగరంలో కోట్ల ఆస్తి వదిలేసి పల్లెటూరు అనే ప్రదేశంలో కడు పేదరికంలో సేవ చేస్తున్నాను. ఇలాగ నేను సేవ చేస్తూ ఎంతోమందిని చూశాను. వాళ్ళు నాకంటే కడు దరిద్రులుగా సేవ చేస్తున్నారు. కానీ ఒక్క విషయం మర్చిపోకండి, మేము ఏది చెప్తే అదే దేవుడు అమలు చేస్తాడు. ఎందుకో తెలుసా? మేము అన్నీ విడిచిపెట్టి వచ్చాం. అపోస్తుల బాటలోంచి మేము వెళ్తున్నాం. అపోస్తులు ఏది చెప్తే అదే జరిగింది. ఇప్పుడు మీకు పిల్లలు లేరండి, మీ పిల్లలకు దేవుడు ఇస్తాడు. మేము మందిరం కడుతున్నాం, మీరు దీన్ని కానుక ఇవ్వండి అంటే మీరు నమ్మరు. ఎందుకు తెలుసా? పేదవాళ్ళు అంటే అందరికీ చులకనాను. అదే నేను కోటిస్తాడుగా 4 కార్లతో వచ్చి, అయ్యా నేను ప్రార్థన చేస్తాను, నీకు దేవుడు ఒక బిడ్డని ఇస్తాడు, మేము చర్చి కడుతున్నాం, ఓ ₹1,00,000 డొనేషన్ అంటే వెంటనే ఇచ్చేస్తాం. ఎందుకంటే వెనకాల హోదా ఉన్న వాళ్ళకే డబ్బు ఇస్తారు, పేదోడిని కనికరించరు. అది మీకు పాపం. అందుకని పిల్లలు లేనివాడు పిల్లలు లేనట్టే ఉంటున్నారు. పిల్లలు దేవుడు ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు అంటే వాళ్ళు పేదను కనికరించరు. నువ్వెప్పుడు కూడా నీతి రాజ్యంలో నువ్వు చేర్చబడాలంటే నీ కొరకు దేవుడు ఒలీవల తోటలో నీ కొరకు ప్రాయశ్చిత్తం చేస్తున్నాడు. నీకు బిడ్డలు పుట్టాలి, నీకు సంతాన ప్రాప్తి కలగాలి, నీకు ఆరోగ్యం కలగాలి, నీ కిడ్నీలు బాగు చేయాలి, నీ గుండెను బాగు చేయాలి, నీ కళ్ళను బాగు చేయాలి, నీ జీవితాన్ని శుద్ధి చేయాలని ఒలీవల తోటలో ఆయన ప్రాయశ్చిత్తం చేస్తున్నాడు. లూకా 24:4 ఇద్దరు మనుషులు ఒలివల తోట అంటే ఒలివల కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళేరి. ఇప్పుడు మనం అదే కాలానికి వస్తున్నాం. మనం ఆయన వెంట వెళ్ళే కాలానికి సమీపంగా ఉన్నాం. అయితే
ఇక్కడ వాక్యం చెబుతూ ఉంది, యోహాను సువార్త 19:41 ఆయనను సిలువ స్థలములో ఒక తోట ఉండెను, ఆ తోటలో ఎవడను ఎప్పుడునూ ఉంచబడిన తోటలోకి యేసు ప్రభు వెళ్ళిపోతూ ఉన్నాడు. అయితే ఇక్కడ నీవు ఒక విషయాన్ని గుర్తించాలి. యోహాను సువార్త 13:5-15 శిష్యులు పాదాలు కడిగాడు ఆయన, మొట్టమొదట ఆయన పాదాలు కడిగాడు. అంటే దాని అర్థం ఏంటి? చూడండి ఆయన ఎంత ఖచ్చితంగా చేస్తున్నాడో. ఈనాడు ప్రతి క్రైస్తవుడు కాళ్ళు కడిగే పనిలో మర్చిపోతూ ఉన్నాడు. మొట్టమొదట నువ్వు 10 మంది 12 మంది సేవకులు పిలిచి కాళ్ళు కడిగే పనిలో ఉండు. నీ ఇంట్లో ఎప్పుడైతే ఏ కొరత అయితే ఉందో అదే ఇంట్లో కొంతమంది దీనులేని సేవకులు పిలిచి కాళ్ళు కడుగు. నీ దరిద్రత తొలగించబడకపోతే అడుగు, వాక్యం ఉంది ఇక్కడ. నువ్వు ఎప్పుడైతే కాళ్ళు కడుగుతావో వాళ్ళకి ఒక 5,000 10,000 వాళ్ళు 10 మందా 12 మంది అని చూడకు. దేవుడు మూయబడిన ప్రతి ద్వారం నీ జీవితంలో నెరవేర్చునుగాక, ద్వారం తెరుచునుగాక. ఖచ్చితంగా ఆ సంఘటన నా బాల్యం నేను కాకినాడలో చూశాను. ఆశ్చర్యపోతాను నేను. వాళ్ళు ఇప్పుడు మంచి ధనవంతులుగా ఉన్నారు, ఆధ్యాత్మిక విషయాల్లో చాలా బలమైన పాత్రలుగా వాడబడుతూ ఉన్నారు. ఆదికాండం 22:19 వచనాన్ని మనం ఇక్కడ చూస్తే, ఇస్సాకును బలిగా అర్పించి సమయంలో అక్కడ గొర్రె పొట్టేళ్ళని అర్పిస్తాడు. అప్పుడు దేవుడు అంటాడు, నీ ఒక్కగానొక్క కొడుకుని అర్పించవద్దు అని. అప్పుడు అక్కడ గొర్రె పొట్టేళ్ళని అర్పించి అబ్రహాం ఇస్సాకు కిందకు దిగి రావాలి. కానీ శిలువలో బలియాగం ఎంత గొప్పదో ఆదికాండము 22 వివరించబడింది. 19 వచనంలో తర్వాత అబ్రహాం తన పనివారు యొద్దకు తిరిగి రాగా, మరి ఇస్సాకు పైన ఉండిపోయాడు. 22 అనే పదములో వచనం 22 వచనములో అక్కడ రెబ్కాను కనేను. ఎవరు కన్నాడు? బెతూయేలు రెబ్కాను కనేను అనే మాట ముగింపులో రాయబడింది. 22 ఇస్సాకు కనబడతాడు పైన, కానీ అబ్రహాం కిందకు వస్తే అక్కడ సంఘం కనబడుతుంది. అలాగే యేసుక్రీస్తు శిలువలో ఎప్పుడైతే గాయపరచబడ్డాడో అప్పుడు సంఘము పరిశుభ్రపరచబడింది, శుద్ధి చేయబడింది. ప్రపంచానికి లోపలికి వెళ్ళడానికి అడ్డుతెర దేవుడు తొలగించాడు. ఇక్కడ చూడండి, ఈ ఆదికాండంలో పైన ఇస్సాకు తండ్రితో రావాలి, వచ్చినట్లేదు ఇక్కడ. కానీ కిందకు వచ్చాక 22 వచనంలో రెబ్కా పునర్నిర్మాణం కనబడుతుంది. ఆదామును గాయపరిచి ప్రక్కటెముకలోంచి స్త్రీను ఎలాగైతే తీశాడో అలాగే ఇక్కడ కూడా ఇస్సాకు అక్కడ బలి అర్పించాక అక్కడ యేసుక్రీస్తు సాదృశ్యంగా ఇస్సాకు ఉంటే సంఘాన్ని సాదృశ్యంగా 22 వచనంలో రెబ్కా అనే వధువు ఇక్కడ తోటలో ఆమె కనబడుతూ ఉంది. అందుకనే ఆమెను వివాహం చేసుకునేటప్పుడు ఇస్సాకు ఎక్కడ ఉండడం చూసింది సంఘం? తోటలో అతడు ధ్యానింప వెళ్ళెను అని చూసింది. వెంటనే ఆమె దిగి ముసుగు వేసుకునేను. ప్రతి సంఘం ఈరోజు ముసుగు వేసుకోవాలి. ముసుగు అని అనగా విధేయత చూపించాలి, దీనులై ఉండాలి. ఎక్కువ బడబడబడని వాక్కూడదు, మాట్లాడకూడదు, విస్తరించి మాట్లాడకూడదు, లోకులతో మాట్లాడకూడదు, కుటుంబాల గురించి మాట్లాడకూడదు, వాక్యం గురించి చర్చించాలి, సువార్త ప్రకటించాలి. కాబట్టి ఇక్కడ ఈ అధ్యాయంలో యోహాను సువార్త 19:34 సైనికులు ఒకడు ఈటుతో ఆయన ప్రక్కన పొడిచాను, వెంటనే రక్తమును నీళ్లును కారేను. రక్తం అనగా నిబంధన లేక పాప క్షమాపణకి గుర్తు. నీరు అనగా బాప్తిసానికి సాదృశ్యం ఉంది. 2 వాక్యానికి సాదృశ్యంగా ఉంది. నువ్వు వాక్యానికి ఎప్పుడు విధేయత చూపించాలి. ఈ చివరి దినాల్లో ప్రతి సంఘం దగ్గర 2 దేవదూతలు ఉన్నారు. ఎవరు ముందు వస్తున్నారు, ఎవరు వెనకాల వస్తున్నారో రాస్తూ ఉన్నారు. అలా రాసే నేపథ్యంలో నువ్వు ఆలస్యంగా వచ్చినట్లయితే నువ్వు దేవుని రాజ్యంలో తీర్పులో నిలబడవలసి ఉంటుంది. నువ్వు కిరీటాన్ని కోల్పోతావు. కాబట్టి చివరి దినాల్లో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నీరు, రెండోది రక్తము. 2 అంటే కొంచెం కూడా దాచుకోలేదు. నీ కొరకు వాక్యాన్ని సిద్ధపరిచాడు, నిబంధన సిద్ధపరిచాడు, బాప్తిస్మనే రక్షణ సిద్ధపరిచాడు. మంచి వాక్యం చెప్పడానికి ఇప్పుడు ప్రతి దైవజనుడు ఆత్మతో వాడబడుతూ నింపబడుతూ నిన్ను నింపడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే నువ్వు ఉద్యోగానికి కరెక్ట్గానే వెళ్తావు, భోజనం చేయడానికి కరెక్ట్గానే వెళ్తావు, ఇంటికి కరెక్ట్గానే వస్తావు, నీ ఉద్యోగానికి కరెక్ట్గానే వెళ్తావు. కానీ ఒక దౌర్భాగ్య స్థితి ప్రపంచంలో జరుగుతుంది. మందిరానికి వెళ్ళే వాళ్ళు కరెక్ట్గా వెళ్ళడం లేదు. అది ఆఫీసర్లైనా కావచ్చు, పల్లెటూరు కావచ్చు, మరి ఏ దేశమైనా కావచ్చు. కాబట్టి మీరందరూ కూడా రేపు 2వ రాకడలో ఫెయిల్ అవుతారు.
నియమించబడిన సమయానికంటే ఒక్క నిమిషం ఆలస్యంగా వెళ్ళినా అది నీకు పాపము. నేను ఎప్పుడు కూడా ఒక 20 ఏళ్ళు పైబడిచి నేను చేసే ప్రసంగాల్లో నువ్వు మందిరం త్వరగా వెళ్ళు అనే మాట నేను ఎక్కువ ప్రకటిస్తాను. ఇది నాకు ఎక్కడా వినపడలేదు. ఏ దైవజనుడు కూడా ఈ త్వరగా వెళ్ళాలనే మాటను ఎందుకు ప్రకటించడం లేదు? బైబిల్లో ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో సంఘంలో వచ్చిన కొలత వేయము అన్నాడు. అంటే ఆరాధన చేసేవాడు, పూజించేవారు ఏ టైంకి వస్తున్నారు, ఏ టైంకి వెళ్తున్నారు, కొలతలు వేయి అన్నాడు. అందుకని మార్కు సువార్తలో, లోక సువార్తలో, మత్తయి సువార్తలో యేసుప్రభు చెప్పిన మాట పదే మాట ఏంటో తెలుసా? రహస్యమైనది ఏదియో బయలుపరచబడనేరకపోదు. అంటే నువ్వు లేటుగా వెళ్తున్నావు, అది బయలుపరచబడుతుంది. నువ్వు ఉద్యోగానికి టైంకి వెళ్ళావు, పనికి కట్టగానే వెళ్ళావు, 10 నిమిషాల ముందు వెళ్ళావు, అన్నిటికీ ముందు వెళ్ళావు, డబ్బులు బాగానే సంపాదించుకున్నావు, నీ కుటుంబాన్ని బాగానే చూసుకున్నావు, నీ పిల్లల్ని గుర్తుపెట్టుకున్నావు, అన్నీ గుర్తుపెట్టుకున్నావు. నువ్వు చేసిన పని ఏంటో తెలుసా? నన్ను మర్చిపోయిన దేవుడు నిన్ను అడుగుతాడు. నువ్వు నా వాక్యం దగ్గరికి వచ్చేటప్పుడు, నా సంఘానికి వచ్చినప్పుడు నువ్వు ఆలస్యంగా వస్తున్నావు. కనీసం నీకు వచ్చిన దాంట్లో దశభాగం కూడా ఇవ్వడం లేదు. సేవకుడు ఎలా బతుకుతాడని కూడా నువ్వు గమనించలేదు. కాబట్టి లెఫ్ట్లో పెడతాడు, అంటే మేకల సంఖ్యలో పెడతాడు. మేకల సంఖ్యలో అంటే అర్థం ఏంటి? ఎడవైపు ఏముంది? శాపం ఉంది, నరకం ఉంది, చీకటి ఉంది, పాతాళం ఉంది. ఈ మందిరానికి లేటుగా వెళ్ళే ప్రతి ఒక్కరూ ఎడమ వైపుకి వెళ్ళిపోతారు. సేవకుని గుర్తించరు. మరి సేవకుడు కన్నీరే కదా నేను బ్రతికిస్తుంది. అహోరాత్రులు వాళ్ళు నీకోసం కన్నీరు కాల్చేస్తారు. అహోరాత్రులు నీకోసం ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి నువ్వు క్షేమంగా ఇంటికి వస్తున్నావు, నీ బిడ్డలతో ఆనందిస్తున్నావు. మరి వాళ్ళు ప్రార్థనకు నువ్వు కొద్దిగా ప్రతిఫలం ఇవ్వాలి కదా. ఇప్పుడు నీకు జీతం రాకపోతే 2 నెలలు 3 నెలలు నాకు జీతం రావట్లేదండి ఈ మధ్యన నువ్వే బాధపడతావు. ఒక ఉద్యోగిగా లక్షలు ఆస్తి, మంచి సొంత ఇల్లు ఉంది, కారు ఉంది, అన్నీ ఉన్నాయి. ఒక 2 నెలలు జీతం ప్రభుత్వం వారు ఇవ్వకపోతే నువ్వే బాధపడతావు కదా. కూలి పనికి వెళ్ళే నీకు సరైన జీతం ఒక 2 నెలలు 3 నెలలు ఇవ్వకపోతే నువ్వే బాధపడతావు కదా. మరి దైవజనుడు నీ కోసం కన్నీరు కాడుస్తున్నాడు కదా. మరి అతనికి నెల నువ్వు ఎంత ఇవ్వగలుగుతున్నావు? నువ్వేమంటావంటే మా సంఘంలో మా పాస్టర్ గారికి ఇస్తానండి, ఎంతో కొంత ఇస్తాడు. అది తప్పది, అది పాపం. నీకు వచ్చిన ₹1,00,000 10 నుంచి 20,000 నువ్వు ఆ సేవకుడికి ఇవ్వాలి. ఇక దీనిలో లేని వాళ్ళు నీకు ఎదురవుతారు. వాళ్ళకి కూడా ఒక 5,000 10,000 ఇవ్వడంలో వాళ్ళు నీకోసం కన్నీరు కారుస్తున్నారు. ఆ విషయం మర్చిపోకు. నీకోసం ఎవరైతే కన్నీరు కారుస్తున్నారో వాళ్ళు నువ్వు గమనించకపోతే, వాళ్ళ కష్టాలు నువ్వు సహాయం చేయకపోతే అది నీకు పాపం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ యోహాను సువార్త 19:34 సైనికులు ఒకడు ఈటుతో ఆయన ప్రక్కన పొడిచాను, వెంటనే రక్తం నీళ్లు కారాను. తర్వాత వస్త్రాలు కూడా ఏం చేస్తారు? తమలో పంచుకొనిరి అనే మాట 24 ఉంది. వస్త్రాలు పంచుకోవడం ఏంటి? ఎవరు పంచుకున్నారు? యేసయ్య వస్త్రాలు అన్యులు పంచుకున్నారు. రోమీలు అనగా అన్యులు, క్రైస్తువులు కాదు. అంటే ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా, యూదులు మినహాయించి పక్కన పెడితే అందరూ అన్యజనులే. నీవు అన్యజనుడే, నేను అన్యజనుడే. కానీ మనకి వస్త్రాలు ఇచ్చాడు ఆయన. ఏ వస్త్రాలు ఇచ్చాడు? రక్షణ వస్త్రం, పెండ్లి వస్త్రం, ఉల్లాస వస్త్రం, మహిమ వస్త్రం మనకి ధరింపజేశాడు. ఆనాడు సైనికులు యేసయ్య వస్త్రాలు పంచుకున్నారు. కానీ సమాధిలో ఆయనకు కొత్త వస్త్రము కొని అరిమత యోసేపు పొడుగ్గా ఏం చేశాడు? చుట్టారు, యేసయ్యకి చుట్టారు. ఆయన పునరుత్థానం తిరిగి లేచాక ఆ వస్త్రాన్ని ఆయన ఏం చేశాడు తెలుసా? అలాగ వదిలేదు, దాన్ని నీట్గా మడత పెట్టి ఆయన ఆరోహణుడయ్యాడు. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు చుట్టిన వస్త్రము పరలోకం చేరదు. నువ్వు భూలోకంలో నువ్వు ఏది సంపాదించినా పరలోకానికి చేరదు. నీ ఇల్లు చేరదు, నీ ఘనత చేరదు. కానీ మరి నీ కోసం ఎవరైతే ప్రార్థిస్తున్నారో వాళ్ళని నీ ముందు పెట్టి ఏం చేస్తాడు? నిన్ను లెక్కలు కడతాడు. ఈ వ్యక్తి నీ కోసం ప్రార్థన చేశాడు, ఆ వ్యక్తి నీ కోసం ప్రార్థన చేశాడు, ఈ వ్యక్తి నీ కోసం ప్రార్థన చేశాడు, ఆ వ్యక్తి ప్రార్థన చేశాడు. ఇలా ఇంతమంది నీ ఒక్కడి కోసం ప్రార్థన చేశారు. కానీ వీరందరిలో నువ్వు ఒక్కడికే న్యాయం చేసావు, మిగతా మనం వదిలేసావు. నువ్వు ఈ ఒక్కడే కరెక్టా? నాకు ఈ 10 మంది కరెక్ట్ అని దేవుడు అంటాడు. అప్పుడు నువ్వేం చేస్తావు? తల దించుతావా? గమనించాలి. దేవుడు నువ్వు ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ప్రార్థన చేయండి మా కోసం అనొద్దు. నువ్వు అలాగన్నావు అనుకో, అతన్ని నీ ఇంటికి, నీ కుటుంబానికి పనివాడిగా పిలుచుకున్నావు అనమాట. అతను పాస్టర్ గారే, అయ్యా మా కోసం ప్రార్థన చేయండి నువ్వు అన్నావు అనుకో, నీ ఇంట్లో, నీ తోట అనే నీ ఇంట్లోకి పనులకు పిలిచావు అనమాట. అతను రోజు కన్నీరు గారుస్తాడు, కానీ కనపడ్డావు. అతను కన్నీరు గారుస్తాడు, ప్రార్థిస్తాడు. మరి అతనికి నీ తోటలో పని చేసిన కూలి ఇవ్వాలి కదా. నువ్వు కూలి ఇవ్వు. ఎప్పుడైనా వీలైతే ఏదో ఒక ₹1000
బాగోదులే అని ఇస్తావు. ఎప్పుడో, అది కూడా ఏమో. ఎంత భయంకరం! అది నీ పాపం. మనిషి, ఒక వ్యక్తి నీ జీవితంలో ప్రార్థన చేస్తున్నాడు, మర్చిపోకుండా ప్రార్థన చేస్తున్నాడు అంటే అది నీ జీవితంలో ఆశీర్వాదంగా మారాలంటే నువ్వు 3 నుంచి 5 వేలు నువ్వు ఎంప్లాయ్ అయితే, కూలి పని చేసుకున్నట్లయితే కనీసం 1500, 2000 నువ్వు ఇవ్వాలి. ఎందుకంటే నువ్వు రోజు కూలి పని చేసుకుంటున్నావు కదా. రోజుకి నువ్వు 800 నుంచి 1000 రూపాయలు తెచ్చుకుంటున్నావు. ఉదాహరణకి 20,000 తెచ్చుకుంటున్నావు. నువ్వు 2,000 లేదా 3,000 దేవునికి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి అని అంటే అతడు నీ తోటలో పని చేస్తున్నాడు. ప్రార్థన విజ్ఞాపన ద్వారాగా నీ ఇంట్లో నీ కొరకు నీ పిల్లల కోసం ప్రార్థన చేస్తాను కాబట్టి దానికి కూలి ఇవ్వకపోతే అందుకని నీకు రోగాలు. న్యాయంగా నువ్వు ఇచ్చేది కొంచెం, అది ఇవ్వవు కాబట్టి నీకు రకరకాల వ్యాధులు. ఆ వ్యాధుల్లో నీకు ఎంత పోతుంది? అసలు నువ్వు ఇచ్చేది 5,000 అనుకోండి, ఇవ్వనుకోండి 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు పోతుంటుంటాయి. ఎందుకు పోతుంటాయి? ఇలాంటి చిల్లు దేవుడు ఎందుకు పెడతాడు? నీ కొరకు ప్రార్థించేవాడిని నువ్వు పట్టించుకోవు కాబట్టి దేవుడు ఆ చిల్లు పెడతాడని యావత్ ప్రపంచం గుర్తించాలి. కాబట్టి ఇక్కడ ఈ వాక్యముతో మీరు గుర్తుపట్టండి. ఆయన వస్త్రములు, వారు నా వస్త్రములను తమలో పంచుకొనిరి. యోహాను సువార్త 19:24. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ఒక విషయాన్ని నువ్వు గుర్తించాలి. ఆయన తోటలో పాపము తొలగించాడు. ఏదైనా తోటలో పాపం ప్రారంభించబడింది. ఏదైనా తోటలోనే యేసయ్య ఒలివల తోటలో పాపాన్ని పరిహరించాడు. శిలువలో తన రక్తం ద్వారాగా 5 గాయాల ద్వారాగా పాపాన్ని తొలగించాడు. ప్రక్కలో బల్లెంపోటు ద్వారాగా సంఘం నిర్మించబడింది. రెప్క బయటకు వచ్చింది. అలాగే ముళ్ళ కిరీటం ద్వారాగా ఏదైనా వనములో ఉన్న ఆ ముళ్ళ కంపలు, అంటే 3:18 ఉన్న ముళ్ళ కంపలు ఆయన ముళ్ళకడ్డి పెట్టుకొని తొలగించాడు. ఆయన రక్తం నీరు ద్వారాగా నీకు వాక్యం ఇచ్చాడు. అలాగే బాప్తిస్మ ఇచ్చాడు. అలాగే రక్తం ద్వారా నిబంధన పాపక్షమాపణ నీకు ఇచ్చాడు. తన రాజ్యంలోకి నీకు ఆహ్వానం పలికాడు. మరి ఇంత త్యాగం చేసిన యేసు కొరకు నువ్వేం చేయగలుగుతున్నావు? ఆత్మ ఫలాలు ఒక ఆత్మను సంపాదించగలిగావా? ఒక్కరిని రక్షించగలిగావా? అది రక్షించగలిగితే నువ్వు ధన్యుడివే. అలా చేయగలిగితే నువ్వు భాగ్యవంతుడివే. మంచి ఆరోగ్యానికి ఇస్తాడు. కాబట్టి ఈరోజు ఆ ఒలివల తోటలో సంఘం సిద్ధపాటు అనే ఈ అంశంలో చాలా విషయాలు మీరు నేర్చుకున్నారు. నెక్స్ట్ ఇంకా చాలా లోతైన విషయాలు నేను మీకోసం చెప్పదలుచుకున్నాను. దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ప్రత్యేక ఛానల్ పేరు బ్రదర్ ఎస్ఎస్ బాబు. ఇది నా ప్రత్యేకంగా ఛానల్ కాబట్టి ఇందులో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యేకమైన విషయాలు, వాక్యాలు, రెండో రాకడ గురించి నేను ప్రకటించబోతూ ఉన్నాను. నా కోసం ప్రార్థించండి. మేము మందిరం కడుతున్నాం. చిన్న కానుక మీరు పంపుకొని మీ పేరు నమోదు చేయించుకోండి మీకు తోచిన కానుకతో. ఎందుకంటే మేము ఆస్తులు అంతస్తులు విడిచిపెట్టి ఈ సేవలకు ఫుల్ టైం వచ్చాం. కాబట్టి ప్రియులారా, మీకోసం మేము ప్రార్థనలకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాం. ఈ వాక్యంలో మీరు, మీ కుటుంబము, మీ సంఘము దీవించబడునుగాక. పరిశుద్ధ ఈ వాక్యం బిడ్డలు దీవించండి. రాబోతున్న నీ రెండో రాకడ కొరకు వీరిని సిద్ధపరచండి. నీ ఏదైనా వనములో తండ్రి శాపాన్ని ఒలివల తోటలో నిర్మూలించావు తండ్రి. అలాగే వీరిలో ఉన్న ప్రతి పాపాన్ని నిర్మూలించి నీ మహిమతో, నీ కృపతో నింపి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు. నేనున్నాను భయమేలనోయని నాకు అభయమిచ్చిన నా యేసు రాజా. నేనున్నాను భయమేలను అని నాకు అభయమిచ్చిన నా యేసు రాజా. అమ్మా నాన్న, అమ్మా నాన్న, అమ్మా నాన్న నీయేనయ్యా. నా అమ్మా నాన్న నీయేనయ్యా. అమ్మా నిన్ను పిలువనా యేసయ్యా, నాన్న నిన్ను తలువనా. అమ్మా నిన్ను పిలువనా యేసయ్యా, నాన్న నిన్ను తలువనా. అమ్మా నాన్న, అమ్మా నాన్న, అమ్మా నాన్న నీయే
పిలువనా యేసయ్యా నాన్నని నిన్ను తలువనా అమ్మాని నిన్ను పిలువనా యేసయ్యా నాన్నని నిన్ను తలువనా జీవిత యాత్రలో నా జీవన యాత్రలు నే వెళ్ళే త్రోవలు నాకంటే ముందుగా నే వెళ్ళే త్రోవలు నాకంటే ముందుగా నా తోడుగా నా నీడగా నా తోడుగా నా